నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్. ఆర్మూర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. 2 సంవత్సరాల వరకు పిల్లలకు తప్పకుండా తల్లిపాలు అందించాలి. ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి. కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా, స్వాగతం పలికిన అదనపు కలెక్టర్ అధికారులు. నందిపేట మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురువారం నాడు స్థలం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో DCHS శ్రీనివాస ప్రసాద్, డిప్యూటీ DMHO రవీందర్, ఎంపీడీఓ, MRO, ఇరిగేషన్, పంచాయతీ, జిల్లా క్రీడల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో క్రీడా స్థలం మంజూరైందని, దానికి అనువైన స్థలం పరిశీలించాలని, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోసం మిగతా భూములు కూడా చూడాలని, చెరువులను ఆక్రమించి భవనాలు కట్టడం కానీ వెంచర్ చేయడం కానీ చేస్తే అధికారులు ఉపేక్షించకూడదని, ఇటీవల వేసిన వెంచర్లన్నిటినీ సర్వే అధికారులు కొలిచి వాటి హద్దులు గుర్తించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పటేళ్ల రాజు, పెయింటింగ్ రాజు, నాగ సురేష్, సాయి, కస్తూరి గంగాధర్, లక్కంపల్లి చిన్నయ్య, చింత శ్రీను, పెట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సెక్రటరియట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హెల్త్కి సంబంధించి జిల్లాలో ఉన్న సమస్యలు అవన్నిటి మీద రివ్యూ పెట్టడం జరిగింది. ఆ రోజు అటు సుమారు 2 సంవత్సరాల నుంచి నందిపేట్, మాకు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక గుండెకాయ లాంటిది నందిపేట్. ఎందుకంటే ఎటువంటి హైవేస్ లేకుండా, రైల్వేస్ లేకుండా, ఏ వేస్ కనెక్షన్ లేకుండా ఒక మారుమూల ప్రాంతానికి విసిరివేయబడ్డట్టు. కాబట్టి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల నుంచి చాలా రకాలుగా అడగడం అవుతుంది ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావాలని. మొన్నటి రోజు ఆ రోజు గౌరవనీయ మంత్రివర్యులు మరియు ఉన్నతాధికారులు అందరూ కలిసి దానికి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి ఒకసారి ల్యాండ్ విజిట్ చేసి అధికారిని పంపించి ఏ రకంగా ఉంది, మాకు కొంత స్థలం ఎక్కువ కావాలి కాబట్టి ముఖ్యంగా ఈరోజు నందిపేట్ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాలుగా ఒక విసిరివేయబడ్డ ఒక మండలం ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వల్ల సామాన్య ప్రజలు, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు ఉండే గ్రామీణ ప్రాంతాలలో చాలామందికి ఉపయోగపడుతుంది ఈ నందిపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. దాని గురించి అధికారులతో, సంబంధిత అధికారులతో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు అందరూ, అన్ని పార్టీల నాయకులు, గ్రామ సర్పంచ్ గారు అందరూ వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఈ స్థలం అయితే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలిపారు. ఈ అభిప్రాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే నందిపేట గ్రామ ప్రజలు, నాయకులు అందరి ప్రతినిధుల ఆలోచన మేరకు, అభిప్రాయం మేరకు ఒక మంచి బ్రహ్మాండమైన సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలతో ఈ నందిపేట ప్రజలకు కమ్యూనిటీ సెంటర్ నిర్మించి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో గల జయశంకర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గోనె లహరి రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్రాన్ని అందజేసిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కు దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయాలను ఎల్లప్పుడూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. నమస్కారం. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ మహనీయునికి ఘనంగా పూలమాల అర్పించడం జరిగింది. అలాగే ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని, ఆకాంక్షల ప్రపంచానికి చాటి చెప్పి మలిదశ ఉద్యమాన్ని నడిపిన గొప్ప మార్గదర్శకులు ఆయన ఆశయ సాధన కోసం మనమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ను అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ను వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. 2 సంవత్సరాల వరకు పిల్లలకు తప్పకుండా తల్లిపాలు అందించాలని ఐసీడీఎస్ సిడిపిఓ భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ భార్గవి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అన్నప్రాసన చేసి గర్భిణీలకు శ్రీమంతాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ గర్భం దాల్చిన నుండి 1000 రోజుల వరకు శిశువు సంరక్షణ బాధ్యతని, 1000 రోజులు శిశువును సంరక్షిస్తే అనంతరం ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. 2 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలని తెలిపారు. తల్లిపాల ఆవశ్యకతను తెలుపుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య శాఖ అధికారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు ఉన్నారు. డిమాండ్ బేస్ ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంది. 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. అంటే రోజుకి 10 నుంచి 12 సార్లు, రాత్రి పగలు ఇవ్వాలి. డే టైం ఇస్తున్నా కదా, నైట్ ఇవ్వకపోయినా పర్లేదు అని అనుకోకూడదు. డే టైం ఎక్కువసేపు పట్టడము, నైట్ టైం ఇవ్వకుండా ఉండకూడదు. ఓకేనా అండి? అదేవిధంగా 6 నెలల నుంచి మనము కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్తాం. ఇది సరిపోతుంది కదా, ఇంకెందుకు ఇవ్వాలి, 6 నెలలు ఇచ్చిన కంప్లీట్ అని కూడా ఆపడానికి లేదు. 2 ఇయర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే 1000 రోజులు కడుపులు ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాలు వచ్చే వరకు మనం తీసుకునే కేరింగే ఆ బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత సంపాదించినా ఉంటుంది. మన వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వాలి. వాళ్ళకి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే కదా మంచిగా చదువుతారు, ఒక ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. వీళ్ళకి ఐక్యూ బాగా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ పాలతో పాటు రోజు ½ స్పూన్ నుండి స్టార్ట్ చేస్తే మార్నింగ్ ½ స్పూను గిన్నె శుభ్రంగా బాయిల్ చేయాలి, స్పూన్ శుభ్రంగా బాయిల్ చేయాలి. తర్వాత చక్కగా వాటర్ కూడా బాయిల్ చేసి దాంట్లో ½ స్పూను మనం రాగి జావ వేసుకుంటాం చూడండి, అట్లా కలిపి పొయ్యి మీద ఎసరులాగా పోసి మంచిగా దగ్గరికి చేసుకొని అందులో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నో షుగర్ ఆల్రెడీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఈ బాలామృతం అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకు మనం ప్రతి నెల బరువులు ఎత్తులు ఎలా తీస్తున్నామో ఈ బాలామృతం మేము ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరవత్రి రాజశేఖర్ ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్లో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ సిద్ధాంతాలను అనుసరిద్దామని, తెలంగాణ సాధన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గంగమోహన్ చక్రు, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు సురేష్, రామచందర్, శేఖర్, రమణ, నారాగౌడ్, ఈరవత్రి సురేందర్, విఠోబా, శేఖర్, నవీన్ తదితరులు ఉన్నారు. మంచితనం, ఒక ప్రేమ, ఒక ధైర్యం, అలాంటి మన యొక్క ఆశలను సజీవంగా విశాలాంధ్ర అనే ఒక ఉద్యమం ద్వారా మనల్ని బానిసలుగా మార్చే అంశాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ గారు ఆదర్శాలు, ఆయన సిద్ధాంతాలు, తెలంగాణ రూపకల్పన కోసం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఏ రకంగా మనం నష్టపోతున్నాం అనే దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా జాగృతం చేసి యువతను, విద్యార్థులను, రైతులను, ప్రజలందరినీ కూడా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ప్రజలందరి యొక్క గుండె లోపలికి తీసుకొని ప్రజలందరినీ జాగృతం చేశారు. ఆయన చేసినటువంటి ముల్కీ నాన్ ముల్కీ అనే ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మనందరినీ జాగృతం చేసిండు. విశ్వబ్రాహ్మణ దానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, ఆ కార్పొరేషన్ లో ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేయకుండా అందులో నిధులు పెట్టాలా,
నిధులు పెట్టిన తర్వాత ప్రాక్టికల్ పొటెన్షియల్ మోడ్ లో వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ జరుగుతాయని కాకుండా ఇప్పుడు 5,000 లేదంటే కరెంట్ ఫ్రీ అని కాకుండా ఏదో అరకొరగా మమ అనిపించకుండా వాళ్ళకి గట్టి నిధులు ఇవ్వాలా, వాళ్ళని గట్టిగా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక అసమానతలు ఇంకా చాలా ఉన్నాయి, తొలగించాల్సిన బాధ్యత. ఆయన ఆశయాలు రూపకల్పన చేసిందే మనని మార్చడానికి. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కొండాపూర్ చెరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కొండాపూర్ సిరికొండ మధ్య గల కల్వర్టును పరిశీలించారు. అనంతరం కొండాపూర్ ఊర చెరువు కట్టపై కలియ తిరుగుతూ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం తూంపల్లి కొండాపూర్ మధ్య గల దెబ్బతిన్న కల్వర్టు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కొండాపూర్ ఊర చెరువు శిఖం భూములు కబ్జాకు గురి కావడం కారణంగానే కట్ట తెగిపోవడానికి కారణమైందన్నారు. తొలుత దెబ్బతిన్న కల్వర్టులను సాధ్యమైనంత వరకు మరమ్మతులు చేపట్టాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అటు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్తో స్వయంగా చరవాణిలో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను వివరించారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. కబ్జాకు గురైన చెరువు శిఖం భూములను సర్వే చేపట్టి మార్కింగ్ చేయాలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కబ్జాలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చెరువు కట్ట తెగిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే బాధిత రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. జరిగిన నష్టాన్ని అధికారులతో సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కొండాపూర్ టు సిరికొండ పోయే రోడ్డు, బృంగాల్ పోయే రోడ్డు, అది కొంచెం అక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ఇక్కడ కూడా తోంపల్లి కొండాపూర్ మధ్యన కూడా పిఆర్ రోడ్డు డ్యామేజ్ కావడం జరిగింది. ఇవి రెండు కూడా ఆ రోడ్డు ఈ రోడ్డు తర్వాత చెరువు కూడా మొత్తం కూడా పరిశీలించి మరి అధికారులతో మాట్లాడడం జరిగింది. సో చెరువు కట్ట ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయరాదు ఈ సీజన్లో. కానీ మరి అక్కడ చెరువులో ఇంకోటి మేము అబ్జర్వేషన్ ఏంటంటే ఆ చెరువు తెగిపోవడానికి ముఖ్య కారణము చెరువు చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా కబ్జా గురైంది. అది 44 ఎకరాలలో ఉండేటువంటి శిఖం భూమి దగ్గర అది 30 ఎకరాలు కూడా లేదు ఇక్కడ. సో దానివల్ల శిఖం నింపడం వల్ల దాంట్లో కెపాసిటీ తగ్గిపోయి చెరువు అయిపోయిందని భావిస్తున్నాం. అందుకనే వెంటనే ఇక్కడ ఎంఆర్ఓకు తర్వాత ఇరిగేషన్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎట్లాగో నీళ్లు లేవు కాబట్టి ఆ చెరువుకు సంబంధించిన 44 ఎకరాల శిఖం భూమిని మళ్ళీ తీసి సర్వే చేసి మొత్తం డిమార్కేషన్ చేసి కడీలు వాతమని చెప్పినాం. తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు ఇమ్మీడియట్గా ఈ తూంపల్లి రోడ్డు తర్వాత మన తూంపల్లి అంటే కొండాపూరు సిరికొండ రోడ్డు కూడా అది కూడా వెంటనే మరమ్మతులు ఎమర్జెన్సీలో చేపట్టాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మొత్తం కూడా అంటే ఎస్టిమేషన్ చేయించిన తర్వాత మనం ఫ్లడ్ డ్యామేజ్ కింద మరి కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని తొందరగానే ఇవి చేపిస్తాం. చెరువు కట్ట మాత్రం మనము దసరా తర్వాత ఈ సీజన్ అయిన తర్వాత పొలాలు కోసిన తర్వాత కానీ మనం అక్కడ ఏం చేయలేము ఇప్పుడు ఒక 2 నెలల దాకా. తర్వాత కూడా దాన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సో విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ హైస్కూల్లో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ మాట్లాడుతూ మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదని, అదేవిధంగా పాఠశాల పరిసరాల్లో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఐఐటి కాన్పూర్లో నీట్గా సీట్ వచ్చి ఎడ్యుకేషన్ టర్మ్లో కానీ బయటికి పోయినా కానీ మన మీద క్రిమినల్ కేసులు ఎప్పుడు కూడా రిజిస్టర్ కావాలి. మన మీద కేసులు ఎందుకు కావాలంటే మనం మంచి క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి. ఈవెన్ ఈ క్యాంపస్లో కూడా చేసే ఎంప్లాయీస్కి సర్టిఫికేట్ అడుగుతారు. మా స్పెషల్ క్లాస్ కానీ అతని క్యారెక్టర్ ఏంటి, అతని మీద మీరు సర్టిఫికేట్ ఇవ్వమంటారు. ఎవరైనా కేసులు రిజిస్టర్ అయినా ప్రతి ఒక్కరికి ఏ చిన్న జాబ్ కావాలన్నా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మస్ట్. ప్రతి కంపెనీకి ఏ జాబ్ మీకు లోకల్ పోలీస్ నుంచి. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ లహరి రఘు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటికి మొక్కలను చైర్మన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత పూర్తిగా తీసుకోవాలని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు. సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివార్లో ఉన్న చెరువు కట్టకు భారీగా బుంగ పడడంతో చెరువు కట్ట తెగిపోయి చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని సందర్శించి చెరువుకట్ట పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. చెరువుకట్ట తెగిపోవడానికి గల కారణాలు, నీటి ప్రవాహం దిశ, జరిగిన నష్టం, సమీప గ్రామాలపై ప్రభావం, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన అనంతరం పోలీసులు అప్రమత్తమై స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు సంచరించకుండా తగిన హెచ్చరికలు జారీ చేయాలని, అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పికెట్లను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చెరువులు, వాగులు, కాలువలు, వరద ప్రవాహాలు ఉన్న ప్రాంతాలకు ప్రజలు వెళ్ళరాదని, పిల్లలను నీటి వనరుల వద్దకు పంపవద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 112కు సంబంధిత సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, దర్పల్లి ఎస్ఐ సందీప్, గ్రామ సర్పంచ్ మానస శ్రీధర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆగస్టు 10వ తేదీన జైల్ బరో కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతా ఆర్మూర్ పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా లేబర్ కోడ్లను మారుస్తుందని అన్నారు. కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోగా ఉన్న హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్టు 10వ తేదీన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, సిఐటియు కార్యదర్శి ఎల్లయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, నాయకులు తదితరులున్నారు. అమెరికాలో పండించినటువంటి పంట మన దేశానికి కనుక వస్తే ఇక్కడ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్సులు లేకుండా నేను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ రోజు మన దేశంలో రైతులకి మరి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక ఈరోజు కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెట్టినటువంటి పెట్టుబడి రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినా ఈ రోజు ప్రభుత్వం పెడచోన పెడతా ఉంది. ఇవాళ అదాని అంబానీ ఆస్తులు పెంచడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వేలాది కోట్ల రూపాయలు వాళ్లకు ఈరోజు సబ్సిడీ పేరుతోటి రుణాలు మాఫీ చేశారు. ఇవాళ రైతులను ఆదుకోవడానికి, కార్మికులను ఆదుకోవడానికి, వ్యవసాయ కూలీలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఈరోజు ఈ విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను మరి 4 కోళ్లుగా విభజించి ఇలా కార్మికుల పొట్ట వస్తున్నది. మరి అట్లాగే వీళ్ళు ఏ సమయంలోనే పనిచేసినా ఒక వారందరూ ఒక ముక్కు వెళ్ళి మరి 12 గంటలు పని చేయాలా, ఈ 8 గంటలు తీసేస్తున్నామని ఈ చట్టాన్ని పార్లమెంట్ లో అమలు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని తిప్పికొట్టడానికి ఈ యొక్క జీపు శాఖ మరి తిరుగుతున్నది. ప్రజలందరూ ఏకమై ఆనాడు కిటిన్నే ఉద్యమాన్ని ఏ విధంగా సాధించుకున్నారో మరి ఈ కార్మిక చట్టాలను కూడా మనం సాధించుకోవడానికి అసంఘటిత రంగంలో పనిచేసే వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళందరూ కలిసి కట్టుగా కదం కలిపి చేతులు చేసి వీరందరూ ఈ ఉద్యమాన్ని సహకరించి 10వ తారీఖు నాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయము తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్లు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు వెళ్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించడం హర్షించదగ్గ విషయమన్నారు. విశ్వ బ్రాహ్మణులు కుల వృత్తిని నమ్ముకుని జీవితాలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు చేనేత సహకార సంఘం చైర్మన్ గంగమోహన్ చక్రు, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. అసోసియేషన్ రామ్నగర్ ఏర్పాటు చేసినటువంటి విశాలమైన ప్రాంగణంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయాన్ని నిర్మించడానికి మీరు చూపిస్తున్నటువంటి చొరవ గాని అంకిత భావం గాని చాలా సంతోషాన్ని. ముందుగా ఈ ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయినప్పుడు 800 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎంతో విలువతో కూడినటువంటి ఏరియాలో భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ముందు చూపుతో ప్రపంచం ఏ రకంగా ఉంటుందని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు బోధనలు, వారి యొక్క కృషి, అంకిత భావం మనం ముందుగా చెప్పుకోవాలా. విశ్వ బ్రాహ్మణులు అనగానే 5 క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా నిత్యం వృత్తిని, కష్టాన్ని, శ్రమను నమ్ముకునే వ్యక్తులే. ఎంతో కష్టపడి వందల కొద్ది బంగారాన్ని తయారు చేస్తారు, కానీ అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. పెద్ద బాడిస తీసుకొని వడ్రంగి కొడతా ఉంటాడు, ఇంట్లో అప్పుడప్పుడు సరుకులు ఉండయి. కమ్మరి కొలిమి ఎంత వేడిగా అవుతుందో వాళ్ళ జీవితాలు కూడా అంతే బాధాకరంగా ఉంది. వారి యొక్క జీవితాలు బాగుండాలని, వారి యొక్క మానసిక ప్రశాంతత బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని, సమాజం బాగుండాలని వారు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉందో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. రామ్నగర్ కాలనీ మా చేతనైనంత సహాయం ఈ యొక్క ఆలయానికి కంట్రిబ్యూట్ చేద్దాం అనుకో. అతి త్వరలో ఇక్కడికి వచ్చి మీ అందరి ముందట అని కాకుండా గుప్తదానాలు అనేటివి కరెక్ట్ కావు. ఎంత ఇచ్చినా గానీ ఇతరులకు ఇన్స్పిరేషన్ ఉండాలన్న ఒక లక్ష్యంతో ఒక సహాయం గుడికి చేద్దామని అనుకుంటున్నాం ఫౌండేషన్ తరఫున. అందరికీ ప్రపంచంలోనే మరి ముందుగా ఏ సమాచారం ఉంటుందో మరి బ్రహ్మం గారి ఆలయాన్ని నిర్మాణానికి, ఎందుకంటే అది నా అదృష్టం భావిస్తున్నా. మరి లాస్ట్ టైం కలిసినప్పుడు మరి అందరం పెద్ద మనిషి కూర్చున్నప్పుడు మాకు స్థలం కావాలంటే మరి అదే రోజు ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టడం, మరి ఇంత త్వరగా 1 year లోపల ఇంత చకచక పనులు సాగిస్తున్న విశ్వగమన మన రామ్నగర్ పంత కమిటీ అందరికి పేరున్న కృతజ్ఞతలు. భీమ్గల్ మండలం గోన్గుపుల గ్రామంలో పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని ఎంఆర్ఓ కిరణ్ కుమార్ అన్నారు. భీమ్గల్ మండలం గోన్గుపుల గ్రామంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి క్షేమకరమని, దీన్ని ముర్రిపాలు అని అంటారని, బిడ్డ రోగ నిరోధక శక్తికి, బరువుకు ఉపయోగపడుతుందని, జీర్ణం తొందరగా అవుతుందని, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలని, దీనివల్ల తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా నిరోధకంగా పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా సెక్టర్ పరిధిలోని గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమం, అలాగే 6 నెలలు దాటిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీటీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ చరణ్ గౌడ్తో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కిరణ్ కుమార్, ఎంపీటీఓ గంగుల సంతోష్ కుమార్, సర్పంచ్ చరణ్ గౌడ్, ఏసీ డిపిఓ జ్యోతి, సూపర్వైజర్ శారద, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, పుష్ప, గర్భిణీలు, బాలింతలు, బిడ్డల తల్లులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు ఫస్ట్ 1 hourలో తాగించాలి. అలానే ప్రతి పిల్లలకి మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఎలా ఈ మామూలుగా వేరే ప్యాకెట్ పాలు కానీ బర్రె పాలు కానీ తాగించడం వల్ల అవి మన పిల్లల బాడీకి సరిపోకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి తల్లిపాలు మాత్రమే తాగించాలి. ప్రతి పిల్లలు 2 సంవత్సరాల తల్లిపాలు తాగించవచ్చు. 6 నెలల తర్వాత మనకి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. గతంలో ఇంట్లో తయారు చేసిన ఫుడ్ మాత్రం తినేవాళ్ళు. ఇప్పుడు మనకి అంగన్వాడీ సెంటర్స్లో కూడా బాలామృతం అని ఉంటుంది. ఆ బాలామృతం మనకి 36 నెలల వరకు ఇవ్వచ్చు, అంటే 3 సంవత్సరాల వరకు పిల్లల వరకు కూడా ఇవ్వచ్చు. ప్రాజెక్టు స్థాయిలో గోల్కొప్పుల అనే గ్రామంలో ప్రాజెక్టు లెవెల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించబడినది. జీవితంలో సుస్థిరమైన స్థానం కోసం తల్లిపాలే ప్రాముఖ్యత కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఎన్నుకున్నారు. కాబట్టి దీనిపైన మేము ఇక్కడ సర్పంచ్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తల్లులు, అంగన్వాడీ టీచర్లు అందరి సమక్షం లోపల, మేము గ్రామస్తులు అందరి సమక్షం లోపల తల్లిపాల వారోత్సవాలు అనేది నిర్వహించనైనది. ఈ తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. తల్లి తన గర్భంతో ఉన్నప్పుడే తను పాలివ్వడానికి ఉద్యుక్తురాలై ఉండాలి. తను ఖచ్చితంగా నా తల్లిపాలను నేను ఖచ్చితంగా నా బిడ్డకి ఇవ్వాలని చెప్పి తన ఆలోచన విధానం ఎప్పుడైతే తను సుస్థిరపరచుకుంటుందో అప్పటి నుంచే తను డెలివరీ కాగానే తల్లిపాలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు తాగితేనే ఆ బిడ్డ తన జీవితం లోపల 1 సంవత్సరం లోపల ఎలాంటి వ్యాధి నిరోధక శక్తి చాలా ఉంటుంది. కాబట్టి 1 year లోపలనే తల్లిపాలు వాడాలి. తొర్రికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడాకారులకు సుమారు
13,700 విలువైన వాలీబాల్ క్రీడా సామాగ్రిని గ్రామానికి చెందిన బురుగు మహేందర్ గౌడ్ కుమార్తె మధుమిత అందజేశారు. ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి, ముఖ్యంగా క్రీడా రంగానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జకరన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్రీడా సామాగ్రిని అందించడం అభినందనీయమైన విషయమని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయి. ఇటీవల తమ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణమని, ఇలాంటి సేవాభావంతో ముందుకు వస్తున్న దాతల సహకారం విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని బురుగు మధుమిత వారి కుటుంబ సభ్యులకు పాఠశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగమోహన్, ఉపాధ్యాయులు సాయిలు, రామకృష్ణ, గంగాధర్, డాక్టర్ నరసింహారావు, మాలతి, కృష్ణ, గౌతమి మరియు చందు తదితరులు పాల్గొన్నారు. 2 నెట్లు దాదాపు సుమారు ఒక 14,000 రూపాయల మెటీరియల్ని మన స్కూల్కి ఇవ్వడం జరిగింది. వారికి ఒక్కసారి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టపోతున్న తెలంగాణ గురించి ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసారన్నారు. జయశంకర్ సార్ 1934 ఆగస్టు 6వ తేదీన వరంగల్ జిల్లాలో జన్మించారని, 2011 జూన్ 21న మరణించారన్నారు. ఆయన కన్న కలలను కేసీఆర్ నిజం చేయడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రేగుల రాములు, సర్పంచ్ అశోక్, తాళ్ళ మోహన్, రాము, అశోక్, రాజేందర్, దయాకర్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ సెక్టార్ సూపర్వైజర్ రాజేశ్వరి, సర్పంచ్ అశోక్ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను ప్రారంభించి గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు చేసి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వేల్పూర్ సెక్టార్ సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. పుట్టిన వెంటనే పిల్లలకు 3 రూపాయలు ఖచ్చితంగా పట్టించాలని సూచించారు. దానివల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. 6 నెలల వరకు తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలని, 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అదనంగా బాలామృతం, ఇతర ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను ఇవ్వాలని సూచించారు. గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, సెక్రటరీ గంగజమున, అంగన్వాడీ మండల అధ్యక్షురాలు వసంత, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, గర్భిణీ స్త్రీలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజేశ్వరి, నేను వేల్పూర్ సెక్టర్ సూపర్వైజర్ని. సో ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమం తల్లిపాల వారోత్సవము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని వివరించడం మరియు బాలింతలకి సామూహిక బాలింతలు జరపడం, పిల్లలకి 6 నెలలు దాటిన పిల్లలకి అన్నప్రాసన జరిపించడం, మొరుపాల యొక్క విశిష్టత గురించి గర్భవతులకు తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరూ 6 నెలల వరకు తల్లిపాలను మాత్రమే తాగించండి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారాన్ని ఇవ్వండి. మీకు వీలైనంత వరకు తల్లిపాలను మాత్రమే ఇవ్వండి అని సూచించడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అధ్యక్షుడు దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కొబ్బరికాయలు కొట్టి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దయాకర్, ఉపాధ్యక్షుడు గంగయ్య, ప్రధాన కార్యదర్శి సురేందర్, కోశాధికారి రాజేందర్, మండల నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొని జయశంకర్ సార్కు ఘన నివాళులర్పించారు. సంఘం వారి ఆధ్వర్యంలో ఆచార్య తెలంగాణ ముద్దుబిడ్డ మన విశ్వబ్రహ్మణ ముద్దుబిడ్డ ఆచార్య జయశంకర్ సార్ యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ మన సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు, తన తెలంగాణ కోసం తన 6 నిమిషాలు కష్టపడుతూ బ్రహ్మచారిగా తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహాగణుడు ఆచార్య జయశంకర్ సార్. ఆయన చూపించిన స్ఫూర్తి, ఆయన చూపించిన తెలంగాణ కోసం 6 నిమిషాలు కష్టపడి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆయన చూడడానికి లేకుండా మన మధ్య నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ తెలంగాణ సమాజం ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్లాల్సిందిగా మన తెలంగాణ యావత్. బాల్కొండ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 176 ఇండ్లు నిర్మింపజేశారని అన్నారు. వాటిలో అప్పటి ప్రభుత్వమే 99 ఇండ్లను అర్హులకు పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 77 ఇండ్లను వెంటనే అర్హులను గుర్తించి పంపిణీ చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అసత్య ఆరోపణలు మానుకొని అర్హులకు మేలు చేయాలని వారు కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం ప్రవీణ్ రెడ్డి, షాహీద్, ఫయాజ్, ఇఫ్తేకార్, కన్నా పోషెట్టి, బాలరాజ్, శ్రీనివాస్ గౌడ్, నారాయణ, భూసం కిట్టు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి హయాంలో ఎంతో బ్రహ్మాండంగా నిర్మించిన 2 BHK డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. బాల్కొండ క్వార్టర్ లో గత 2.5 సంవత్సరాల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తుందో వారిదే ఈ బాధ్యత ఉంటది, పేదలకు పథకాలు అందించడం. అందులో భాగంగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు అప్పటి మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయ్యాయి. ఇక్కడ బాల్కొండ టౌన్ లో 177 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో భాగంగా దాదాపు 100 ఇండ్లు పంపిణీ చేయడం జరిగింది. మిగతా 76 ఇండ్లు అలానే ఉన్నాయి, పని పూర్తయి అలానే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు వారితో శాతగాక కేవలం ప్రశాంత్ రెడ్డి మీద ఎడవడం తప్ప వేరే పనిలో లేరు. వారు ప్రభుత్వంలో ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు, జిల్లా వాసులు వారితో చెప్పి నచ్చజెప్పో ముఖ్యమంత్రి చెప్పి పేదలకు పంపిణీ చేయక ఉల్టా ప్రశాంత్ రెడ్డిని బద్నాం చేయాలని చూస్తున్నారు. కానీ నియోజకవర్గ ప్రజలు తమ మీద అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎవరు ఇయ్యాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమ్మవార్లకు పూజలను నిర్వహించి బోనాలను బాల్కొండలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామంలోని పెద్దపోచమ్మ, మహాలక్ష్మి, 5 చేతుల పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్దమ్మ దేవాలయాలకు వెళ్లి పలు రకాల నైవేద్యాలను సమర్పించారు. విద్యార్థులు చేసిన పోతురాజుల విన్యాసం అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు విఘ్నేశ్వర్, ఆకుల లక్ష్మణ్, ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తల్లిపాలు బిడ్డల ఆరోగ్యానికి క్షేమకరమని, దీన్ని ముర్రుపాలు అని అంటారని, బిడ్డ రోగ నిరోధక శక్తికి, బరువుకు ఉపయోగపడుతుందని, జీర్ణం తొందరగా అవుతుందని, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలని, దీనివల్ల తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా నిరోధకంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ స్రవంతి, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చార్జ్ జీపీటీ సరే మీరు అందరి వాళ్ళకి అప్పుడప్పుడు రాకపోవచ్చు, మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాకపోవచ్చు, సమస్యల వల్ల రాకపోవచ్చు. జస్ట్ వాట్సాప్ మనం చార్జ్ జీపీటీ పెట్టి మీరు ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు, అసలు నేను ఏ విధంగా మా పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నాను జస్ట్ మీరు రీసెర్చ్ ట్రై చేస్తే. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు రీల్స్ తీయడం వివాదాస్పదమైంది. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని సుమారు 80 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు కిసాన్ నగర్లోని నిన్నటి వరకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణకు హాజరైన వ్యాయామ ఉపాధ్యాయునులు గురువారం తరగతి గదిలోనే పాటలపై డ్యాన్స్ చేస్తూ రీల్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. దాంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పాఠాలు చెప్పవలసిన తరగతి గదిలో రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దానిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్. ఆర్మూర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు. 2 సంవత్సరాల వరకు పిల్లలకు తప్పకుండా తల్లిపాలు అందించాలి. ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి. కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, సిపి సాయి చైతన్య. నిజామాబాద్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా. స్వాగతం పలికిన అదనపు కలెక్టర్, అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.